బ్రో మీ వాళ్ళని తక్కువ కాదులే బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగైనెస్ట్ అయితే బ్రో నేను మీకు విషయం చెప్పానా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు కానీ వాళ్ళకు కూడా కొత్త బల్బు బాగుంది. ఎరుపుకు నా కొడుకులు పని మొట్ట ఉండదు. ఆటోలు ఎంజో కొడుకు ఒకడను ఇంకొకడు ఉంటాడు. ఏది జన సైనిక్ అంట వాడు, యశ్వంత్ అంట వాడు కొజ్జో కొత్తలోడు. వాడికి పని మొట్ట ఉండదు. ఊరగూరగా స్పేసులు పెడతా ఎరుపుకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. యశ్వంత్ ఎన్టీఆర్ బ్రో. వీళ్ళు కాదు బ్రో, ఆడున్నాడు చూడు యశ్వంత్ కళ్యాణ్ కల్ట్ అని. వాడే సెకండ్ వైకే కల్ట్ అని ఉన్నాడు. వాడు వచ్చి మొత్తం జడగొట్టిండు, మధ్యలో దూరం అబ్యూజ్ చేసి వాడు ఎరుపుగాడు. అసంటి వాళ్ళకి ఇవ్వద్దు బ్రో స్పీకర్. ఏం బ్రో ఇంకేం బ్రో, మంత్ అయితే అందరికి గుడ్ బై గుడ్ నైట్. కాదు బ్రో, ఆ ప్రభాస్ గారికి కరెక్ట్ గా రేపు అది వస్తుంది కదా కలిగి, వాళ్ళలో సగం క్యాస్ట్ చూసి వస్తారు కానీ వాడి ముసల్లా మటన్ ముఖం చూసి ఎవడు రాడు తెలుసా బ్రో. వాడి కుక్కని వదిలేయండి బ్రో. కాదు, ఆ జాన్విక్ గడు అందరిని రెచ్చగొడుతున్నాడు. ఎరుపుకునమాట వాడికి ఉండేది 2-3 ఉంటారు ఫ్యాన్స్. వాళ్ళల్లో ఈడు ఒక ప్రెసిడెంట్ అనమాట, శివాచార్య అనేవాడు. జాన్విక్ అనేవాడు 2 అమ్మాయిలు ఉంటారు అంతే. ఇంకా నలుగురని ఇంకా ఎక్కువ నలుగురని చెప్పి ఎక్కువ రుద్దు దిగుతున్నారు. జాన్విక్ అనేవాడు ఒక్కడే ఉంటాడు ఫ్యాన్ అడిగి. అది కాదు బ్రో, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎట్లా ఉంటదంటే సచిన్ టెండూల్కర్ కొడుకుంటాడు చూసి, అర్జున్ టెండూల్కర్ అట్టని టైప్ అనమాట వాళ్ళంతా. ఎరుపుగాడు అందరూ స్టేజ్ పెట్టాడు. అందరూ అమ్మంటేనే బ్రో అక్కడ పైన దీసి నీ అమ్మని దెంగ రారా లంజా కొడక, లాటరీ లంజా కొడక, పావుల లంజా కొడక, చెడ్డి లంజా కొడక పెట్టు బ్రో. బర్రికి చెడ్డి అని మీరు ఆగండి. గుడుంబాల నానబెట్టుకుని వేసుకోమని బ్రో, చెడ్డి గుడుంబాల నానబెట్టుకుని వేసుకోమని. అయ్యా మీరు నిద్రపోండి అయ్యా నా మట్ట. మీరేందో నైట్ పట్ల లాటరీ గిట్టరీ అని నిద్రపోకుండా. వాళ్ళకంటే పని మొట్ట లేదు. అది కాదు బ్రో, వాళ్ళకి పని మొట్ట లేదు. మన వాళ్ళు అంటే మన హీరోస్ అంటే నువ్వు అంతే పడుకుంటావు. మీరు స్క్రీన్ పెట్టండి బ్రో, నేను వస్తాను నా మట్ట. మీరు ఇంతమంది వచ్చారు, శ్రీమంతుడు ఎవరు ఇచ్చింది? మీరు ఎవరన్నా పెట్టండి బ్రో, నాకు లింక్ సెండ్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా అయ్యింది బ్రో, నువ్వు మళ్ళా సరిపోయావు నువ్వు కూడా. ఈ చెడ్డి గారు ఏం చేస్తారు వద్దామా, ఈ జాన్విక్ గారు ఏం చేస్తున్నారు చూడండి. జాన్విక్ గారు స్పేస్ పెట్టారు బ్రో, ఇంటర్న్ మీద ఆలోచన స్పేస్ పెట్టాడు. అది కాదు బ్రో, లంజోడుకు లాటరీ లంజోడుకు విఎఫ్ఎక్స్ లో బతికే లంజోడుకు ముసలామడ్డ ఆ తాగుబోతు నా కొడుకులు కూడా మాట్లాడుతున్నాడు. గుడుంబ లంజోడుకు, లేబర్ లంజోడుకులు వాళ్ళంతా. అయ్యా ఆపండి అయ్యా. అయితే నాకు రోహిత్ శర్మకి మామూలుగా చేసేటట్టయితే అసలు స్పేస్ ఎందుకు పెట్టావు స్వామి, నాకు అర్థం కావట్లా. అయ్యా నా మట్ట ఇది భలే ఉంది అయ్యా, మీరు పెట్టండి అయ్యా, నేను వస్తాను. నాకు నైట్ అయిపోయింది మట్ట. నువ్వు మెల్లగా ఏం చేస్తా అందరు పోయి ఆడ కూర్చున్నారు. నువ్వు ఆ మాత్రం దానికి స్పీచ్ పెట్టవు ఎందుకు? కూర్చుంటే కూర్చొని అన్న. ఏం అది కాదు బ్రో, వాళ్ళు కొత్త తెంగాలి బ్రో. నువ్వేంది బ్రో పడుకుంటా అంటావు? నా మట్ట మీరు నా దంగతున్నావు అయ్యా. ఆహా నువ్వేమో మేము నిద్రపోవాలి అది అంటున్నావు, వాళ్ళేమో మన వాళ్ళందరూ ఆడికి పోతున్నాయి. ఇంకా మళ్ళా దీనికి మళ్ళీ పిచ్చిలంజుడుగులు. వాడు జాన్విక్ గాడు పంపించాడు ఫస్ట్. ఎవడో వీకే కంట ఫస్ట్ వాడు వచ్చిండు కదా బ్రో. ఇప్పుడు వాడు మనం అన్న మాటల్ని తీసుకుపోయి వాడు కాంటాక్ట్ లేకుండా చెప్తాడు. ఇప్పుడు ఆటో గాడు వస్తాడు నెక్స్ట్. ఇదంతా ఏంది బ్రో రిపుక్ గారు? వాడు ఆటో గాడికి మన యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ లేదని పోలీసులు దింకెళ్ళారు. అట్లే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వీడియో 4 క్లిప్పులు దింకొచ్చి ఆడికి చూపిస్తాడు. వాడికి రోషం వచ్చినట్టు అసలు టైర్ వన్ లో పిచ్చి బుగులని చూడు కంటే రామ్ చరణ్ గాడే. బ్రో నువ్వు ఏం మాట్లాడుతావు బ్రో? ఆ టైర్ వన్ అంటున్నావు ఏమనుకో మాకు. ఏం మాట్లాడుతున్నావు? ఆ టైర్ వన్ ఏంది? మెగా ఫ్యామిలీలో వాడి ఒక ప్లేస్ కదా, వాళ్ళ దృష్టిలో టైర్ వన్ అనమాట. ఏ ఊరుకో ఆ టైర్ వన్ ఏంది? టైర్ 3 ఆడు.
బ్రో సాయంత్రం ట్రైబ్ అని చెప్పి నేను నమ్ముతాను. రామ్టన్ ట్రైబ్ బ్రో నువ్వు గ్లోబల్ సాయంత్రం స్టార్ అన్నా కానీ నాకు ప్రాబ్లం లేదు, కానీ టైర్ 1 అనకు బ్రో. నువ్వు గ్లోబల్ స్టార్ అన్నా పర్లేదు నాకు. బ్రో ఆడు మా నందమూరి చైతన్య కృష్ణతో పోటీ పడతాడు కాదు బ్రో. బ్రో, కళ్యాణ్ రామ్ ఇదేమంటారు, కళ్యాణ్ రామ్ ఎక్కువ నాకు తెలిసి వాడికి. అదని చూసి బింబిసారా వాళ్ళు చేస్తాడు యాక్టింగ్. బ్రో నీకు అర్థం కాదు, కళ్యాణ్ రామ్ అన్న 100 రెట్లు ఉన్నాయో రామచంద్రకన్. ఎందుకంటే స్క్రిప్ట్ సెలక్షన్ ఉండిద్ది, జాన్విక్ గాడు కాంటాక్ట్ లేకుండా స్పేస్ పెట్టి 4 క్లిప్పులు తెంగి ఇప్పుడు పీకే ఫ్యాన్స్ తోనే వరుతాడు అక్కడ. లేబర్ గాని కూడా ట్యాగ్ చేయ, అది కాదు బ్రో, లేబర్ గాని కూడా ట్యాగ్ చేయ. భోజనాలు ఇప్పుడు పెట్టలేదని స్పేస్ లో ఉండి చేస్తున్నారు లంజుడుకులు. పోయినారని పెట్టిన వాళ్ళు కూడా దింగడం కాసేపు. అదే కదా, లేబర్ లంజుడుకులు కూడా పెట్టు, ట్యాగ్ చేయ లేబర్ లంజుడకల్లారని. జాన్విక్ గాడు వీడి చెడ్డీ ఫ్యాన్స్, ఈడోగాడు మెక్ గాడు లేబర్ గాడు వీళ్ళందరినీ తీసుకెళ్లి గుద్దలేసి ఒకసారి తెంగాలి బ్రో వీళ్ళని నలుగురిని. బ్రో బర్రెకి చెడ్డీస్ భోజనాలు కర్మని పెట్టు బ్రో. గుడుంబ అయితే ఖచ్చితంగా పోయి బ్రో, మళ్ళీ లేబర్ గాలు అరుస్తారు. గుడుంబ వేస్తే పడుకుంటారు సపరేట్. హాయ్ డార్లింగ్స్, కలిగి వస్తుంది డార్లింగ్స్. అందరూ కలిపి తింటారు డార్లింగ్స్. హాయ్ డార్లింగ్స్, హూ ఆర్ యూ? దిశ పడని కోసం చూస్తాం. కాదు బ్రో, ఆ రాధేశ్యామ్ టైంలో అసలు పూజ అంటే కనీసం వాడి ముఖంకి చూడ కూడా చూడలేదు ముసల్లంజుడుకు. నేను రాధేశ్యామ్ చూసింది కూడా పూజ హెడ్డే కోసం. ఇది ఆది పురుషులు అయితే తాతలాగా ఉంటాడు. ఆదిపురుష్ వద్దులే బ్రో, అది ఒక డిజాస్టర్. లాస్ట్ ఇదే టైంకి నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. 3 రోజులు పని చేయలేదు అది చూసిన తర్వాత. వీళ్ళు వేసే ఎలివేషన్ కి అక్కడ ఏం లేదు డొల్లా. అక్కడ థియేటర్ బయట ఖాళీగా ఉంది, టికెట్ తీసుకుని రా బాబు అంటే బలవంతంగా తీసుకున్నా. అది ఒకటి లేదు బ్రో, ఒక 3D ఎఫెక్ట్, ఒక పాము వచ్చి మీదికి దునుకుతుంది, అది తప్ప ఏం లేదు సినిమా. కూడా విజయవాడలో మార్నింగ్ సండే అదే మధ్యాహ్నం మార్నింగ్ షోకి అసలు టికెట్లు ఫుల్ ఖాళీ ఉంది. అయినా సరే వెళ్ళాను మా వాడి కోసం, కనీసం చూద్దాం, కొంచెం ఎంకరేజ్ చేద్దాం అని. పడుకున్నా ఫుల్గా. అది కాదు చూడండి బ్రో, వాళ్ళ స్పేస్ ఇప్పుడు దగ్గరగా 400 పోయింది. చెప్పినా కదా బ్రో, అట్టనే ఉంటది. సరే కానీ బ్రో మా ఓడు స్పేస్ పెట్టాడు కానీ అక్కడికి రాండి బ్రో అందరూ. స్పేస్ లింక్ పెట్టు, లింక్ పెట్టు ఫస్ట్. ఆడ పెట్టాడు, మనం చూసుకోవద్దా?